కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన ఏ విధంగా సాగింది? ఇది ప్రజా పరిపాలన, సంక్షేమము, అభివృద్ధి 2 విషయాలలో ఈ 2 సంవత్సరాలు ముందుకు తీసుకొని పోవడం విజన్ ఉన్న నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నారు, ఏ విధంగా ఫలితాలు మనం ఈరోజు అందుకుంటున్నాము, ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకొని పోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రతి నియోజకవర్గంలో ఈ పరిపాలన మీద ఒక చైతన్యంగా అందరినీ కలుపుకుంటూ 3 పార్టీలను, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో ప్రతి నియోజకవర్గం, అదేవిధంగా ప్రతి జిల్లాలో, మన కడప జిల్లాలో కూడా 18వ తేదీన ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. 10:30 నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరీ ముఖ్యంగా సంక్షేమం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పిన మాట ప్రకారం ఎలక్షన్ మేనిఫెస్టోలో పెన్షన్స్ని పెంచి ఇవ్వడం కానీ, వృద్ధాప్య పెన్షన్లు 4,000, వికలాంగులకు 6,000, డయాలసిస్ పేషెంట్లకు 10,000, శాశ్వత అంగవైకల్యం ఉండేటోళ్ళకు 15,000, ఈ విధంగా సంక్షేమం ఇస్తూ తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చే విధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన 1600, 1700 మెగావాట్లు సబ్స్టేషన్లకు గ్రిడ్కి కనెక్ట్ చేయడం, కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్కి నిధులు కేటాయించడం, జమ్లోడు స్టీల్ ప్లాంట్ జిందాల్ యాజమాన్యంతో మాట్లాడి పనులను ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలా, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు పోయిన నెల 22వ తేదీన మన జిల్లాకు వచ్చినప్పుడు కూడా 28-29 ఫైనాన్షియల్ ఇయర్ కల్లా కమర్షియల్ యాక్టివిటీస్ని జిందాల్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం